ఇంటి కబుర్లు తప్ప ఏముండదు. మీకు అక్కడ తుమ్ములు ఉన్నారు, మాకు ఇక్కడ జగ్గమేక కూడా ఈ మధ్య తయారయ్యారు సార్. మాకు ఈ ఇద్దరు ఒక మైక్ పట్టుకున్నా ఏ పట్టుకున్నా మా నాయకుడి కోసం ఇష్టం వచ్చినట్టు ఏంటది ఏ క్వశ్చన్తో మాట్లాడు అంటే వయసు అయిపోయి చేదస్తం వచ్చి బహుశా ఆయన ఏమనకపోవచ్చు. నేను ముందు ఎలక్షన్ ముందు కూడా చెప్పాను మా నాయకుడు ఏం మాట్లాడకపోవచ్చు, కానీ మేము మా నాయకుడు చూస్తూ అయితే ఊరుకుంటూ కూర్చోము. మా నాయకుడి కోసం ఖచ్చితంగా మా నాయకుడిని కానీ లేకపోతే మా నమ్ముకున్న నాయకుడిని కానీ కార్యకర్తలు కానీ అంటే అన్న స్థాయి మేము అలా ఒకవేళ అనిపించుకోవాలంటే మేము ఎవరితో కూడా అనిపించుకోం. మా నాయకుడి అంటే నేను ఆ దేవుడిని సహించను, ఇంక ఈ నాయకుడు ఎంత ఈ చెంచగలు ఎంత అని చెప్పేసి ఖచ్చితంగా పదవి అనేది మీకు శాశ్వతం కాదు. ఇప్పుడు వచ్చారు మీరు అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 3 ఏళ్ళలోనూ మరి 2 ఏళ్ళలోనూ ఎన్నికలు వస్తాయి. మీరు అప్పుడు దాకా మీరు ఉంటారో లేదో చూసుకోండి. మీరు ఆ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మీరు మాత్రం మేము ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని మీరు అప్పుడు ఎప్పుడో ఒకసారి మాట అన్నారు, నా మెజార్టీ అంత ఈ మెజార్టీ అంతా కలుపుకుంటే నీకు ఎప్పుడు రాలేదని చెప్పేసి. నేను కూడా పక్కన ఉన్నాను, నేను చూస్తూ కూర్చున్నాను. అయ్యా నువ్వు ఎంత పదవులు చేసినా మంత్రి చేయలేదు, ఎంపీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆ పదవి అది అన్న చేయలేదన్న ఒక పాపం ఒక పుల్లో లేకపోతే ఏదో అంటారు కదా చిన్నపిల్లవాడికి అని చెప్పేసి అదొకటి వచ్చేసి దానివల్ల మాటలు ఏదో ఏకవచనంతో వచ్చేస్తున్నాయి. దానివల్ల మీరు చూసుకోండి. అంటే మాతో అనిపించుకోవాలి ఎందుకని చెప్పేసి మీకు చెప్తున్నాం. మా నాయకుడు అలాగా మాట్లాడుతూ ఆయన గురించి మీకు తెలుసు, అందుకే మీరు ఇష్టం వచ్చిన మాట్లాడతారు. కానీ మేమైతే చూస్తూ ఊరుకో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే సూర్యనారాయణ గారు ఉన్నారో అప్పులన్నీ తీరుతాను నేను చూసుకుంటానని మాట ఇచ్చి మాట తప్పాడు ఆయన. ఏ రోజు నేను నోరెప్పలేదు. వాళ్ళు మాట్లాడిన మాటలకి ఈ రోజు సమాధానం చెప్తున్నాను నేను. అది వాస్తవమా కాదా? జ్యోతుల నెహ్రూ గారు శత్రువుకైనా సరే అన్యాయం చేయరు. అది జగమెరిగిన సత్యం. ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు జ్యోతుల నెహ్రూ వ్యక్తి అజాత శత్రువు చనిపోయాడు. ఇప్పుడు నేను ఆధారాలు నిరూపించలేదు. నేను వెంకటాచలం గారు బావా నాకు వీరవారం సొసైటీకి కావాలి అంటే పోటీ కూడా పెట్టకుండా ఇప్పుడు కూడా ఎలక్షన్ లో ఎక్కినా ఓడినా పోటీ పెట్టే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు పోటీ పెట్టకుండా వదిలేసారు. ఆ రోజున అది మీకు ఎవరికి కూడా తెలియకపోవచ్చు. కొంతమంది నాగేశ్వరరావు నాయుడు తెలుస్తుంది. కావాలి అంటే చేసే వ్యక్తి మన జ్యోతుల నెహ్రూ గారు. అటువంటి వ్యక్తి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. చాలా అదృష్టవంతుడు రామ్జీ. తప్పు మాట్లాడినా సరే వెనకేసుకుని వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. తప్పు వెనకేసు రమ్మని నేను అంటలేదు. ఎటువంటి తప్పు చేయకపోయినా సరే ప్రతి భోజనంలో మేము చెల్లారు వాళ్ళు అదులుగా తీసుకున్న వాళ్ళు. ఆ పరిస్థితి ఈ రోజు మళ్ళీ మనకు దాపరించకుండా చూడండి. నేను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను. గతంలో ఆలోచనతో కాకుండా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని నా తండ్రిని నష్టపెట్టాను, నేను కూడా నష్టపోయాను. కానీ ఆ పరిస్థితి మళ్ళీ దాపరించకుండా మీరందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు పాత స్ట్రాటజీని మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ ఏ గాలికో దూడికో నెగ్గేద్దామని ఆలోచనలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అటువంటి పరిస్థితి కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా రానివ్వకుండా ఈ జగ్గంపేట నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి నేనున్నాను. మిమ్మల్ని మీ అందరితోటి అని మళ్ళీ జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి బ్రాండింగ్ అవుతున్నారు గారు ఏం చేసేరని అడుగుతున్నారు. పూర్వ జగ్గంపేటలో చాదల్నాడు సాధించిన వ్యక్తి ఎవరో జ్యోతుల నెహ్రూ గారు. ఇది ఎవరికి తెలియదు. పుష్కర ఎత్తుపోతల పథకాన్ని సాధించింది ఎవరో జ్యోతుల నెహ్రూ గారు. పేరు ఎవరిది? జనం గుండెల్లో జ్యోతుల నెహ్రూ గారు అంటే అక్కడ బోర్డుల మీద పేరు వేరే ఉంటుంది. అది దాని గురించి బుల్రాజులు కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది. నేను ఆ పేరు మార్చమంటే మన పేరుతో పని లేదు, పేరు మార్పులతో పని లేదు. జనాల గుండెల్లో చిరస్థాయిగా ఉండే జనాలు మనకున్నారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ